ఎందుకంటే గతంలో నతాంజు, ఫోర్డో, ఇస్ఫహాన్ అనే ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఫిబ్రవరి 28 4 నెలల ముందు అప్పుడు అమెరికా దాడులు చేసిన పరిస్థితి. ఆ అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేశాము. ఇక ఇరాన్ అణు నిరాయుధీకరణ వైపు పయనించాల్సింది తప్పితే ఇంక వేరే మార్గం లేదనేది కూడా అప్పట్లో వాళ్ళందరూ కూడా భావించారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అందిన సమాచారం చూస్తే ఇరాన్ ఎందుకు ఈ విధంగా నిర్భయంగా ఉంటుంది, తగ్గేదేలే అని ముందుకు వెళ్తా ఉంది. ఇట్లా అనేక దాడులు, క్షిపణి దాడులు కావచ్చు, అటు వాళ్ళకి సంబంధించిన నౌకాశ్రయాలు, ఎయిర్పోర్ట్లు అన్ని ధ్వంసం చేసినా కూడా ఇరాన్ ఈ రోజుకి కూడా ఎందుకు ఇంత పోరాడుతుంది, నిర్భయంగా ఉంటుంది. అటు హార్మోజ్, స్టేట్ ఆఫ్ హార్మోజ్ కానీ, వాళ్ళకి కర్గ్ ద్వీపానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ హెచ్చరికలు చేస్తా ఉంది. అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాల్లో వాటన్నిటి మీద కూడా దాడులు చేస్తా ఉన్న పరిస్థితి. సో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ రెండు కూడా ఊహించలేని పరిస్థితికి ఇప్పుడు ఇరాన్ చేరుతుంది. సో మొత్తంగా గమనించినట్లయితే ఏంటంటే ఇరాన్ కి అంచనా వేయలేకపోతున్నారు అసలు ఎన్ని క్షిపణులు ఉన్నాయి. ఇంకా వాళ్ళు మీరు అన్నట్టుగా ఇరాన్ ని ఒక బాంబ్ వేసేస్తే అది నేలమట్టం అయిపోతుంది, ఇంకంతే స్మాష్ కంప్లీట్ గా అని చెప్పేసి అక్కడ రెజీమ్ చేంజ్ అవుతుంది, ఇలా రకరకాలుగా ఊహించుకున్నారు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. పైపెచ్చు ఇంకాస్త వీళ్ళకంటే ధీటుగానే పోరాడడానికి ముందుకు వస్తూ ఉంది ఇరాన్. సో ఇదంతా కూడా అంటే ఇరాన్ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేవు, అటు అమెరికా దగ్గర ఫండ్స్ లేవు, బట్ వెనక్కి వెళ్ళటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ కూడా ఖచ్చితంగా ఇరాన్ని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే, అప్పటి వరకు విశ్రమించేది లేదని భీష్మించు కూర్చుంది. సో ఇప్పుడు అమెరికాకి ఏదంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది పరిస్థితి. అటు ఆపడానికి లేదు, ఇటు కంటిన్యూ చేద్దామనంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫండ్స్ లేవనేటువంటివి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకోటి కూడా ఇరాన్ మన అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ ఇంకొక రూపంలో కూడా మెట్టు కొంచెం ఏంటి, హమాస్ ఏదైతే అప్పుడు ఇజ్రాయెల్ అంతా కూడా మట్టు పెట్టేసింది అనుకున్నారో హమాస్కి ఇప్పుడు కొత్త నేత కూడా వచ్చాడు, ఖలీల్ ఆల్ హయ్యా అని చెప్పేసి. ఆయన్ని అంటే 2024 అక్టోబర్లో వాళ్ళ హమాస్కి సంబంధించిన అధినేతని చంపేసింది ఏది ఇజ్రాయెల్. ఆ తర్వాత ఇప్పుడు హమాస్ అదేవిధంగా హైతీలకు సంబంధించి కూడా ఒకవైపు హార్మూజ్ మూసివేతతో ఇబ్బంది పడుతుంటే అటు రెడ్ సీ దగ్గర కూడా ఈ హైతీ తిరుగుబాటుదారులు కూడా అక్కడ అమెరికాకి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పావులు కదుపుతా ఉన్నారు. సో ఇరానే ఇక్కడ పైచేయిగా మనకి కనిపిస్తా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ 10 రోజుల్లో కనుక చూసుకుంటే ఇరాన్కి సంబంధించి అనేక మిగిలి ఉన్న మౌలిక సదుపాయాన్ని ధ్వంసం చేశామని ఏదో అమెరికా గొప్పలు పోతుంది. కానీ ఈ రోజు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశారని కానీ, అమెరికా నౌకల మీద దాడి చేసి అక్కడ ధ్వంసం చేశారని కానీ, ఏదైతే అమెరికా ఎక్స్పెక్ట్ చేస్తా వస్తుందో హార్మూజ్ చుట్టుపక్కల మేము మోహరించాము, ఇక్కడ నుంచి హార్మూజ్ లో మేమే టోల్ విధిస్తాము, మేము మాట చెప్తేనే అక్కడ ఏదైతే కమర్షియల్ నౌకలన్నీ కూడా, వాణిజ్య నౌకలన్నీ కూడా ముందుకెళ్తాయనేది అమెరికా చెప్తూ వచ్చిందో ఇరాన్ ఈ రోజు అది పటాపంచలు చేసిన పరిస్థితి చూడాలి. అక్కడ ఒక్క నౌక కూడా, ఒక బ్యారెల్ చమురు కూడా మా అనుమతి లేనిదే ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇది అమెరికా కానీ ఇతర దేశాలు కానీ గుర్తిస్తే మంచిదని ఈరోజు ఇరాన్ వార్న్ చేసిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇప్పుడు డిఫెన్స్ లో ఉంది ఇజ్రాయెల్, అమెరికా. ఇజ్రాయెల్ కంటే కూడా మనం పక్కాగా చెప్పాల్సి వస్తే అమెరికా లేకపోతే ట్రంప్ డిఫెన్స్ లో పడ్డట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. కరెక్ట్ సార్. సార్ అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ ఆయిల్ సప్లైకి అత్యంత కీలకమైనటువంటి ఈ హార్మోజ్ జలసంధి ఇక్కడ ఇరాన్ అక్కడ నుంచి దాని గుండా వెళ్ళేటువంటి నౌకల్ని కనుక అడ్డుకుంటే యుఎస్ నేవీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందంటారు? అండ్ మోరోవర్ దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తారీఖు 60 ఉన్న చమురు బ్యారెల్ చమురు $60 ఉంది, ఆ రోజు తర్వాత 120కి వెళ్ళిన పరిస్థితి. సో మన అందరం కూడా ఇండియా లాంటి దేశాలు చూసుకుంటే మనం 90 రోజులు 60 నుంచి 90 రోజులు నిల్వ ఉంచుకున్నాం కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయగలిగాం. పెద్దగా ఎఫెక్ట్ లేకుండా ఒక $8 మాత్రమే 2-3 సార్లు పెంచుకోగలిగాం పెట్రోలియం ఉత్పత్తుల మీద. అదైతే గ్యాస్ విషయానికి వస్తే ఒక $60, అదేవిధంగా మొత్తం మీద $90 పెంచిన పరిస్థితి కూడా ఆ రోజు చూడొచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ అది $90కి 88 నుంచి $90 ఈ రోజు మళ్ళీ చేరుకుంది, మళ్ళీ పైకి పయనిస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం గమనించాలి. సో ఈ యుద్ధం కనుక కొనసాగితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ దేశాలకు సంబంధించి కువైట్ లో కానీ, యుఏఈలో కానీ, సౌదీ అరేబియాలో కానీ ఏదైతే చమురు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయో వాటన్నిటి మీద గత 120 రోజుల్లో దాడులు చేసిన పరిస్థితి. అక్కడ చాలా వాటిల్లో
చమురు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి. ఉమ్, తిరిగి మళ్ళీ ప్రొడక్షన్ ప్రారంభం అవ్వడానికి అవన్నీ కూడా వాళ్ళు పునరుద్ధరించుకోవాలంటే అక్కడ రిపేర్లు చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి. రెండోది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కాకుండా ఆల్టర్నేట్ చూడటానికి కూడా వేరే గల్ఫ్ దేశాలన్నీ కూడా సముద్ర మార్గం ద్వారా కానీ పైప్ లైన్ల ద్వారా కానీ ప్రయత్నిస్తా ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద అవన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసుకోవటం, వాటి ద్వారా ఏదైనా రవాణా లేదా ఆ పైప్ లైన్ల ద్వారా వెళ్ళటం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఉమ్, సో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ యూరోపియన్ దేశాల మీద కానీ ఇటు ఏషియన్ దేశాల మీద కానీ అన్ని దేశాల మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అన్ని దేశాలకి కూడా శత్రువులాగా పరిగణించే పరిస్థితి ఉంది. ఎందుకంటే అమెరికా నిర్వహణ కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఉమ్, మామూలుగా హార్మూజ్ దగ్గర నుంచి కూడా అన్ని దేశాలు నౌకల్ని అంతకుముందు ట్రాన్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ అమెరికా ఇజ్రాయెల్ నిర్వహణ కారణంగానే ఈ విధంగా తయారైంది అనేది కూడా అమెరికా పట్ల ప్రపంచ ప్రజల్లోనే వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. యా రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు చమురు రేట్లు ఖచ్చితంగా ఎవరి చేతుల్లో కూడా ఉండే పరిస్థితి లేదు. చమురు ఒక్కటే కాదు, ఎందుకంటే వంట నూనెలు కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఈ ఉత్పత్తులన్నీ కూడా మళ్ళీ ఆకాశానికి వాటి ధరలు ఎగబాకే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం అందరం కూడా ఇదే యుద్ధం కనుక ఇంకా ఒక 20 రోజులు కనుక కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా అందరం కూడా మెంటల్ గా ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా ఉందనేది కూడా చెప్తాను. రైట్ సార్.